మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపర. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకందరికీ స్వాగతం. వార ఫలితాలు 24/12/2023 నుండి 30/12/2023 వరకు గల నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు, అలాగే మనకి ఇక్కడ కన్యారాశిలో కేతువు, అలాగే తులలో శుక్రుడు, కుజుడు 28వ తారీఖు వరకు వృశ్చికంలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశిలో రవి బుధులు, శని భగవానుడు కుంభరాశిలో సంచారము, రాహు వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ వారం అంతా కూడా వృషభ రాశి నుండి కర్కాటక రాశి వరకు ఈయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం. తులారాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి వ్యయంలో కేతు యొక్క సంచారం, అలాగే జన్మలో శుక్రుడి యొక్క సంచారం వల్ల మాత్రం వీళ్ళకి అన్ని రకాలైన పనులు పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రాశాధిపతి రాశిలోనే సంచారం చేయడం, గత కొంతకాలంగా కూడా వీళ్ళకి నీచ స్థానం నుంచి యొక్క శుక్రుడు ఎప్పుడైతే మార్పు చెందాడో అప్పటి నుంచి కూడా వీళ్ళకి కొంత సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరించడం అనేది జరుగుతుంది ఈ తులారాశి వాళ్ళకి. అలాగే ఇక్కడ ధనపరంగా వీళ్ళకి లాభాలు, అంటే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా వీళ్ళకి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఉద్యోగాల్లో మార్పు చెందుదామనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా వీళ్ళకి జీతం పెరగడం, అందులో గురువు యొక్క వీక్షణ ఈ యొక్క రాశి మీద ఉండడం, ఇవన్నీ కూడా గురుబలం ఉండడం, ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలను గోచరిస్తాయి. అలాగే వారాంతానికి కుజుడు ఎప్పుడైతే మార్పు చెందుతాడో బంధువులు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు, సోదరుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది. అలాగే కమ్యూనికేషన్ రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలు గతంతో పోలిస్తే ఈ వారం మెరుగుపడడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఏవైతే పోటీ పరీక్షలు కానీ ఏవైతే రాస్తున్నారో వాటిలో మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే గత కొంతకాలంగా ఎవరైనా ఆకతాయి వేషాలు వేస్తున్నా, లేకపోతే ఏదైనా చదువు మీద శ్రద్ధ లేకపోతున్నా ఈ వారం వీళ్ళకి కాస్త శ్రద్ధ వహించడం అనేది జరుగుతుంది. అలాగే పారిశ్రామికవేత్తలకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు కాస్త లాభాలు చవిచూడడం అనేది జరుగుతుంది. ఈ తులారాశిలో ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అంటే సెల్ఫ్గా ఏవైనా వీళ్ళు ఏదైనా అంటే ఆన్లైన్ వ్యాపారాలు కానీ ఇలాంటివి ఏవైనా చేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ తులారాశిలో ఉన్న ఎవరైతే భార్యాభర్తలు కావచ్చు వాళ్ళ విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు చేసే క్రియేటివిటీ రంగాలు వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త ఊరట లభించడం, గత కొంతకాలంగా ఏవైనా వాటికి సంబంధించిన విషయాల్లో యాక్టివ్గా లేకపోయినా ముందుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ యొక్క తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే మార్పు చెందుతాడో ఆ మార్పు వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కాస్త మార్పు చెందడం, అంటే గత కొంతకాలంగా ఏవైతే ఆర్థికపరంగా నష్టాలు కావచ్చు, లేకపోతే లాభాలు చవిచూడలేకపోవడం వల్ల కావచ్చు, ఏవైనా సరే ఈ కుజుని యొక్క మార్పు తర్వాత మాత్రం వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళు ముఖ్యంగా మాత్రం ఈ వారం అంతా కూడా వీళ్ళు ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళు ఈ యొక్క తెల్లటి పూలు ఉంటాయి కదా, తెల్లటి పూలు తీసుకొచ్చి శివారాధన అయినా చేసుకోవచ్చు, లేకపోతే లక్ష్మీ ఆరాధన అయినా చేసుకోవచ్చు, దోషం ఏమీ లేదు. ఈ రెండూ కూడా మంగళకారకుడు కాబట్టి శివుడు, కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని ఎక్కువగా వీళ్ళకి తులారాశి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు కూడా విశేషమైన ధనలాభము, అలాగే వీళ్ళకి వంశాభివృద్ధి, ఇలాంటి శుభ ఫలితాలు వార్తలు వినడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు అనేవి మనకి
మనం చాలాసార్లు చెప్పుకున్నదే, ఇది వ్యక్తిగత జాతకంతో పాటుగా అనుసంధానం చేసుకుని ఈ రెండింటిని కూడా బ్యారేజ్ చేసుకుని అప్పుడు మనం ఫలితాలు అనేది చూసుకోవాలి. కేవలం గోచార ఫలితాలు అనేవి అంటే ఒకటి చూసుకోండి, ఒక మేషరాశిలో ఉంటే మేషరాశిలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది మనకి ఈ యొక్క రాశిలో పుట్టవచ్చు. కాబట్టి వీళ్ళకి సహజంగా ఈ గ్రహం ఇక్కడ ఉండడం వల్ల ఇటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కేవలం 30% మాత్రమే ఫలితాన్ని, అంటే 30-40% వరకు ఈ యొక్క గోచార ఫలితాల యొక్క ప్రభావం ఉంటే, మిగిలినది మనకి 40% కూడా కొంత మనకి జన్మజాతకం ఫలితం ఉంటే, మిగతా 20% కూడా కొంత కర్మ ప్రారంభం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గోచార ఫలితాలు, అలాగే వ్యక్తిగత జన్మజాతక ఫలితాలు, జరుగుతున్న మహర్దశలు, అంతర్దశలు ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు కరెక్ట్గా మనకి ఫలితాలు అనేవి కరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా అనేది తప్పనిసరి. అయితే కేవలం జాతకాలు అనేది కానీ చూసుకుంటే ఇది ఒక సూచకప్రాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అసలు ఏం జరగబోతోంది, ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు ఈ సమయంలో మనకు ఉండే గ్రహస్థితిని బట్టి అని చెప్పడానికి ఈ జ్యోతిషం అనేది ముందుగా ఒక సూచన చేస్తుంది. కాబట్టి ఆ సూచన ద్వారా ఆ యొక్క వచ్చే ప్రతికూల ఫలితాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా దైవ బలంతో మనం వాటిని దాటవచ్చు అనడానికి జ్యోతిష్యం అనేది ఎంతో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.